బాబాయ్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు కంప్లీట్ అయిపోయింది. 18 నెలల్లో ఈ కూటమి ప్రభుత్వం ఏం చేయలేదు అనేది వైసీపీ నాయకుల వాదన. వైసీపీ నాయకులు కళ్ళు కనపడతలేదని నా వాదన. బ్రహ్మాండంగా అన్నీ చేస్తున్నారు, అందరికీ డబ్బులు ఇచ్చేవాడు డబ్బులు ఇస్తున్నారు, అన్ని పనులు చేసేవాడికి అన్ని పనులు చేస్తున్నారు, పింఛన్ 4 వేలు ఇస్తున్నారు. ఇంక అంతకంటే ఏం చేయాలి? ఏం పనులు? రోడ్లు వేస్తున్నారు, అన్ని మురుగ్గాలు కడుతున్నారు, క్లీనింగ్, ఈ చెత్తపళ్ళల్లో బ్రహ్మాండంగా తీసుకెళ్తున్నారు, అంతా బాగానే ఉంది. ఏం పని ఎందుకు చేయట్లేదు బాగానే చేస్తున్నారు. అసలు రైతులకు ఉపయోగపడని ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వమే అంటున్నారు కదా. పూర్తిగా రైతులకు ఉపయోగపడే ప్రభుత్వమే తెలుగుదేశం పార్టీ. షూర్, అది అన్ని పనులు బాగానే ఉన్నాయి, మాకేం ఇబ్బంది లేదు. రైతులకు మేమంతా రైతులమే కదా, రైతులకు మాకేం ఎలాంటి ఇబ్బంది లేదు. అంటే రేట్లు లేకుండా చేసింది కదా కూటమి ప్రభుత్వం, అసలు మద్దతు ధర ప్రకటించకుండా రైతులను. నేనే పచ్చొట్టు 1500 అమ్మే, కళ్ళ చేల నుంచి వచ్చినాయి అమ్మే 1500 చేసి. రేట్ ఎందుకు లేదు? రేట్ ఉందంటారు, రేట్ ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. పత్తి బాగానే ఉంది, ఏం బాగుంది, పర్లా అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ? ఏ వంక దొరక్క ఏదో పిచ్చి మాటలు మాట్లాడుకుంటున్నారు అంతే. వంక దొరక్క ఏదో అట్లా మాట్లాడుకుంటాము, జనం మీద బురద తెగటమే. కానీ అందరికీ బాగానే ఉంది, ఎవరికి ఏమి ఇబ్బంది లేదు, ప్రశాంతంగా ఉన్నారు అందరూ ప్రశాంతంగా ఉన్నారంటారు. ఏ విషయంలో అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలే లేవు, అసలు మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెబుతుంటే పక్కన ఎక్కడైనా ఈ మధ్యలో ఇంతకుముందు గంజా తాగేవాళ్ళు ఈ మధ్యలో ఆడ మాకు తగిలేవాళ్ళు. ఒక్కడ కూడా ఎక్కడ లేడు, బ్రహ్మాండంగా ఉన్నారు అంతా ప్రశాంతంగా. ఎక్కడ దొరికిన పోలీసులు కూడా తిరుగుతా ఆడాలనాడ ఇది చేస్తున్నారు, ఎక్కడ ఏమీ లేదు, బాగానే ఉంది. నెంబర్ 1 ప్రభుత్వంలో ఆక్షేపం చేయాల్సిన పని లేదు, ఏలెత్తి చూపించాల్సిన పని లేదు. 18 నెలల్లో కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చింది. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా సరే వేలాది మంది జనం వస్తున్నారు అంటున్నారు. వచ్చినా అంతగా ఈ దెబ్బ ఇంతకంటే పెంచొస్తాయని నా అభిప్రాయం. ఎలా? ఇన్ని 164 వచ్చినాయి కదా, 167 168 కూడా వస్తాయేమోనని నా లెక్క. ఈ దెబ్బ ఎందుకని అంటారు అంత కాన్ఫిడెన్స్? గ్యారంటీ, అది కంపల్సరీ. రాజధానికి వెళ్ళిపోయి చూడమని కళ్ళు నడుగు కూడా ఏ రకంగా ఉందో మేము రోజు పోతున్నాం. సూపర్. అదేంది పనులు ఏమి నడుస్తున్నాయి ఏకవంతంగా, అసలు ఆడ ఉండబుద్ధి అవుతుంది, ఆకలి కాలం మాకు చూసినంత చెప్పు. అది కాదు, మీరేమో 167 168 వస్తాయి అంటున్నారు, మరి సజ్జల రామకృష్ణారెడ్డి మాకు 200 పైగా సీట్లు వస్తాయి అంటున్నాడుగా. మరి వాడికి 170కి 170 వచ్చినాయి ఇప్పుడు వాళ్ళకి. యానికి వస్తాయి 170కి 175కి 175 వస్తాయి అన్నారు. ఏమొచ్చినాయి? 11 వచ్చినాయి. ఇది 11 కూడా రావు, 5 3 ఉంటాయి అంతే. మరి ఆయన 200 అని చెబుతున్నాడు కదా. ఊర మాటలు చెప్పుకోవడం, ఆతులకు మాటలకు పేదరికం ఏముంది? ఊర మాటలు చెప్పుకునే ఉపయోగం ఏముంది? ఉండాలి కాడ, అది చూద్దాం. మరి ఇప్పుడు వైసీపీ నాయకులు చెప్తుంది ఏంటంటే రాష్ట్రంలో అసలుకి పనులేం జరగట్లేదు, పేద ప్రజలందరికీ వాళ్ళకి సంక్షేమ పథకాలు అందట్లేదు అనేది వాళ్ళు గట్టిగా ప్రచారం చేస్తున్నారు. అదే ఊర్లో ఎక్కడైనా అడుగు, మా ఊరు వరకు బాగా బ్రహ్మాండంగా ఉంది, అన్ని ఊళ్ళో అంతే ఉంది, అందరూ బాగుందనే చెబుతున్నారు. ఇంకా మనం ఊరకు వాళ్ళు ఏదంటే బురద తెగటానికి అంతేగాని వాళ్ళ ఏమీ కాదు. వాళ్ళు మాటలు ఇప్పుడు నమ్మడం నమ్మే అవకాశం లేదు అసలు. అది అసమ్మం. అది జనాలు ఎక్కడికి వెళ్ళినా వస్తున్నారు మరి జగన్ ఏముంది, ఎవరికైనా వస్తారు. దాని ఏముంది, జనాలు వచ్చేదానికి ఓట్లు వేసేదానికి. జనాలు వచ్చి ఓట్లు వేయరు, ఊరకి ఏదో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ అదేదో మందు ఇవ్వటము అయ్యే అవి ఎవరికైనా వస్తారు. కానీ ఓటు వేసేటప్పుడు ఎవడు జాగ్రత్త, ఎవడు వ్యవహారం వాడే చూసుకుంటాడు. అలా అన్నీ పిచ్చి మాటలు. వాడు చెప్పుకోవడమే. నాకు ఎంతమంది వచ్చారు, ఎవరికైనా వస్తారు. ఏమో వస్తాను, గడపకే వస్తాను, ప్రజల సమస్యలకి పోరాటం చేస్తాను అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి వచ్చే సంవత్సరం నుంచి. అస్సలు అవన్నీ అసలు జరిగే పనులు కాదు. వాడు తిరిగినా రావు, తిరగపోయినా రావు. మడ్డ గురించి రాష్ట్రం సర్వనాశనం చేస్తే 5 ఏళ్ళు ఏముందండి, ఏమి లేకుండా నానా అవసరాలు పడితే ఏం చేసేది? మొత్తం చేసింది నేనే అని చెబుతుంటా. ఏం చేశాడు? ఏమి 5 పైసలు డబ్బులు మునమాపులకి వాళ్ళకి ఏదో డబ్బులు వేసాడు. రైతు భరోసాలు, మండ భరోసాలని ఎవరికి ఉపయోగపడ్డాయి? వచ్చినాడికి వచ్చి నాకు పావులా రాలా, 10 పైసలు వెళ్ళుకోండి. ఇప్పుడు బ్రహ్మాండంగా నాకు అప్పుడు ఎందుకని రాలేదు? నీకు అది ఉంది, ఇది ఉంది, GSTలు ఉన్నాయి, అది ఉన్నాయి, వస్తుంది, ఏమీ లేదు, మొత్తం ఎగదింగాడు. నాకు రూపాయి వెళ్ళేలా. రూపాయి పిల్లలు ఇవ్వలేదు అంటారు. ప్రతి కుటుంబానికి 2.5 లక్షల కాడికి లబ్ధి చేకూరింది. నా ఎక్కడికైనా రమ్మను, 1 పైసా నాకు ఇచ్చాడని మా ఊళ్ళో వాళ్ళు వైసీపీ వాళ్ళని ఎవరినైనా నడమను రాలా. అప్పుడు పుస్తకాలు కూడా పంచిపెట్టారు కదా బాబాయ్. అదే రాలా. ఇలా నాకు 5 ఎకరాల పొలం ఉంది, నాకు రాలా, 1 పైసా కూడా రాలా.
మరి అయితే 2000 అధికారం నాదే, నేను వస్తే 2.0 పరిపాలన చూపిస్తాను అంటున్నాడు కదా, మరి దానికి ఏదో పాడే మాటలు ఏముందండి. నేను చెబుతా ముఖ్యమంత్రి నేనే అవుతానని చెబుతా. అవుతానా? అవును, అంతే. పిచ్చి మాటలు అవి. ఇప్పుడు ఆయన వస్తే కనుక మరి ఈ రప్ప డైలాగ్ గురించి అసలు ఏమంటారు మీరు? ఏ రప ఏదో వాక్కుంటున్నారు అంతేగాని ఆయన్ని పిచ్చిపోకు మాటలు. రప లేదు, వాడు పాడలేదు. ఇప్పుడు ఉన్న విషయం మాట్లాడుకోవాలంటే కనుక ఆయన మరి ఇంత సీటు బెదిరిస్తున్నా కానీ, నేను వస్తే 2.0 పరిపాలన ఉండేది రప్ప అంటున్నా కానీ, ప్రభుత్వం ఎందుకని సైలెంట్గా ఉంది? మంత్రులు ఎవరు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎందుకని మాట్లాడాలి చేసుకున్నారు? ఇప్పుడు ఎవడైనా సన్నాసిడితోటి మనకు ఎందుకులే అనుకుంటారు కానీ, ఎవడు పని చేసుకుంటున్నారు. వాడిని ఆడ దొక్కుతారు కానీ ఏమి ఉండదు. ఆక్కోనీలేని వదిలిపెట్టారు. దాని టైం వచ్చినప్పుడు తొక్కే కాడ దొక్కితే కొత్తమేల కాలేజ్ తొక్కుతారు. అంతవరకు గ్యారంటీ. అంతే, గ్యారంటీ ఇది లేవకుండా అంతే. దానికి ఏదంటే అట్ట. మరి ఓవరాల్గా చూసుకుంటే గనక మరి ఈ 18 నెలల కాలానికి గత 5 సంవత్సరాల పరిపాలనకి మీరు గమనించిన తేడాలు ఏంటి? అన్నిటి బాగానే ఉన్నాయి. గమనించేది ఏముంది, ప్రతి ఒక్కటే నెంబర్ 1గా ఉంది. మాకు బాగానే నచ్చింది, అంతా బాగానే ఉంది.